श्री गुरुभ्यो नमः हरिः ओम ओम शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वती नमोस्तुते। ఈ రోజున ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. అదేమిటంటే పిల్లలకి చిన్న పిల్లల నుంచి అలాగనే పెద్దవాళ్ళ వరకు కూడాను విద్య అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. విద్య లేకపోతే మనం ఏది సాధించలేము. ప్రతి ఒక్కదానికి విద్య అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ విద్య మనము బాగా చదువుకోవాలన్నా, చదువుకున్నది బాగా గుర్తుపెట్టుకోవాలన్నా, అలాగనే అసలు ఏ దేవతను ఉపాసన చేస్తే మనకు విద్య అనేది బాగా వస్తుంది, మనకు అనుకూలమైనటువంటి విద్య. అలాగనే మనం ఏదైతే అనుకుంటామో ఆ విద్య రావాలంటే ఏ దేవతని ఉపాసన చేయాలి అని చెప్పి నేను ఈ రోజున ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విద్యలకి ఎవరయ్యా ప్రధానమైనటువంటి దేవత ఎవరంటే దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి అన్నారు. అంటే పరమేశ్వరుడే, ఈశ్వరుడే దక్షిణ ముఖంలో కూర్చొని వటవృక్షం కింద అంటే మర్రి చెట్టు కింద కూర్చొని ఆయన మనకు దర్శనమిస్తూ ఉంటారు. అలాంటి మేధా దక్షిణామూర్తిని బాగా జపం చేసుకునేవాడైతే పిల్లలకి మంచి విద్యాబుద్ధులు కలుగుతాయి. అలాగనే సకల విద్యలకి అధిపతి ఎవరయ్యా అంటే జ్ఞాన సరస్వతి అమ్మవారు. ఈ జ్ఞాన సరస్వతి అమ్మవారు, మేధా దక్షిణామూర్తి, అలాగనే స్వామివారు హయగ్రీవ స్వామివారు. హయగ్రీవుడు అంటే సాక్షాత్తుగా మహావిష్ణు స్వరూపమైనటువంటి హయగ్రీవుల వారిని ఉపాసన చేసేవాడైతే చాలా మంచి ఫలితం కలుగుతుంది. తల్లిదండ్రులు చెమర్చోడ్చి చాలా కష్టపడి పిల్లల్ని మంచి మంచి చదువులు చదివించాలని చెప్పి వాళ్ళు మంచి మంచి స్కూళ్ళల్లో వేస్తూ ఉంటారు. ఇది కాకపోతే వేరే దేశానికి వెళ్ళి వాళ్ళు చదివిస్తూ ఉంటారు వాళ్ళని. అలాగనే కొంతమంది పిల్లలు ఎంత చదివినా సరే వాళ్ళకి జ్ఞాపశక్తి ఉండదు. ఎంత చదివినా సరే వాళ్ళకి ఆ పరీక్ష దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళకి ఉత్తీర్ణత పొందక వాళ్ళు కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. దీనికి అలాంటి సమయంలో ఏం చేయాలయ్యా అని చెప్పంటే పిల్లలకి ఒక వయస్సు వచ్చిన దగ్గర నుంచి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి పిల్లలకి మేధా దక్షిణామూర్తి స్తోత్రము, అలాగనే హయగ్రీవ స్తోత్రము, అమ్మవారి సరస్వతి అమ్మవారు సంబంధించినటువంటి స్తోత్రాలు ఉన్నాయి. ఆ స్తోత్రం మనం నిత్యం పఠిస్తూ ఉండాలి. దక్షిణామూర్తి స్తోత్రం చాలా విశేషమైనటువంటిది. ఆదిశంకరాచార్యుల వారు ఆయన ఎంతో తపస్సు చేసి ఆ యొక్క మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని రచించారు. హయగ్రీవ స్తోత్రం కూడా ఉంటుంది. ఆ స్తోత్రాన్ని కూడాను నిత్యం పారాయణం చేసుకునేటైతే దానివల్ల కూడాను, అలాగనే అమ్మవారి సరస్వతి అమ్మవారు సంబంధించినటువంటి స్తోత్రం, ఆ స్తోత్రం నిత్యం పారాయణం చేసుకొని అమ్మవారికి పిల్లలకి మంచి భవిష్యత్తు కలగాలి, మంచి చదువుకున్నటువంటి విద్యలు బాగా రావాలి, అలాగనే పరీక్షకి వెళ్ళి బాగా పాస్ కావాలి, మంచి మార్కులు పొందాలని చెప్పి ఆ తల్లిదండ్రులు నిత్యం కూడాను ఆ పిల్లల గురించి మనం చేసుకునేటైతే అది చక్కటి ఫలితాన్ని ప్రసాదిస్తారు. అలాగనే పంచమి, అమ్మవారికి పంచమి అంటే చాలా ప్రీతి. ఏ పంచమైనా సరే, శుద్ధ పంచమి కానీ బహుళ పంచమి రోజు కానీ నిత్యం ఆ రోజున అమ్మవారికి ప్రీతిగా కుంకుమార్చన రూపంలో చేసుకున్నా కానీ చాలా మంచి ఫలితాన్ని ప్రసాదిస్తారు. అలాగనే నెక్స్ట్ మంత్ 14వ తేదీ ఆ రోజున శ్రీ పంచమి అన్నారు.
వసంత పంచమి చాలా పర్వదినం ఆ రోజు. ఆ వసంత పంచమి రోజున పిల్లలందరూ కూడాను దేవాలయానికి వెళ్ళి అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది మంచి చక్కటి విద్యలు నేర్చుకోవాలి అని చెప్పి పిల్లలందరూ కూడాను, బడి అనేది ఒక దేవాలయం లాంటిది, అక్కడికి వెళ్ళి అందరూ కూడాను అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణం చేసుకొని పిల్లలందరూ కూడాను మంచి మంచి విద్యలు నేర్చుకొని ఉన్నతమైనటువంటి స్థితిగతులకి వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాం. అంటే అమ్మవారికి ప్రీతిగా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, హయగ్రీవ స్తోత్రము అన్నారు. అలాగనే సరస్వతి జ్ఞాన సరస్వతి అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు, అలాగనే మేధా దక్షిణామూర్తి సంబంధించినటువంటి స్తోత్రాలు నిత్యం పారాయణం చేయాలి. చేయడం ద్వారా, ఆ తల్లిదండ్రులు చేయడం ద్వారా పిల్లలకి బాగా చదువుకున్నటువంటి విద్యలన్నీ కూడాను గుర్తు వస్తాయి. అలాగనే బాగా చదువుకొని ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందుతారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగనే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 14వ తేదీ ఆ రోజున శ్రీ పంచమి అన్నారు. అందరూ కూడా దేవాలయాలకు వెళ్ళి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్.